హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందనా దేవరకొండ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా ఈ వీడియో గురించి చెప్పాలనుకుంటే ఇది నేను ఎప్పుడో పాత వీడియో అండి, ఎప్పుడో తీసుకున్నాను. నాది డిలీట్ అయిపోయిన ఛానల్లో కూడా నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. మస్తు రీచ్ వెళ్ళింది, మంచి సబ్స్క్రైబర్లు వచ్చినారు, మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి. నాకైతే ఈ వీడియో చాలా బూస్టప్ ఇచ్చింది నా ఛానల్ని నేను అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి, నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి. ఈ వీడియో వల్ల నేనైతే చాలా అంటే చాలా ఏమంటారంటే ఎలా చెప్పాలి, చాలా ఉత్సాహంగా నేనైతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికైతే ఇంట్రెస్ట్ చూపించేదాన్ని అనమాట. ఈ వీడియో వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చిండే. ఎందుకు అంతగానం ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఈ వీడియోస్కి వచ్చిన వ్యూస్, వచ్చిన లైక్స్, ఇంకా వాచింగ్ అవర్స్, ఇవన్నీ నాకు చాలా బూస్టప్ ఇచ్చిందనమాట. ఇంకా అందుకనే నేను అంత బూస్టప్ ఇచ్చింది కాబట్టి అంత ఎనర్జెటిక్గా ముందుకు తీసుకెళ్ళినాను నా ఛానల్ని. కానీ నా ఛానల్ ఇక చెప్పాను కదా ఇంత ముందుకే, నా ఛానల్ డిలీట్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ నిరుత్సాహపడకుండానైతే నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాను అనమాట. ఈ వీడియో నేను ఆల్రెడీ కొత్త ఛానల్ అప్లోడ్ చేసినాను, బట్ నాకు వాయిస్ ఓవర్ అంతగా కరెక్ట్గా రాలేదు. ఇంకా నేను అనుకున్నంత రీచ్కి అయితే వెళ్ళలేదు. ఇంకా అందుకని నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ప్లీజ్ ఎవ్వరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే రోజు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంక ఈ అమౌంట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా హస్బెండ్ నాకు అప్పుడప్పుడు కొంచెం అమౌంట్ ఇస్తాడనమాట. సో ఏమైనా ఖర్చులకైతే లేకపోతే ఇంకా దేనికైనా అవసరం వస్తాయని ఉంచేవాడు. ఇంకా నేను నా ఖర్చులకు ఏముంటాయి అని చెప్పేసి నేనైతే దాచిపెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసినాను. ఒక డిబ్బీ కొనిపించుకున్నాను. ఇంకా దాంట్లో అయితే నాకు డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడల్లా నేనైతే దాంట్లో వేసుకోవడం అయితే స్టార్ట్ చేసినాను. అది నాకు తెలియకుండానే ఆ డబ్బా ఫుల్ అయిపోయింది. చాలా రోజుల దాకా కుక్కి పెట్టేసినాను. ఇంకా సరే ఫుల్ అయిపోయింది కదా, ఒకసారి కౌంట్ చేసుకుందామని ఇట్లా ఓపెన్ చేసేసరికి మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. అప్పుడు నా కళ్ళల్లో ఆనందం చూడాలి, ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ప్రతి ఒక్క హౌస్ వైఫే కాదు, ఇంకా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు, మనం సంపాదించిన దాంట్లో మనం ఎంత దాచుకున్నాము, ఎంత మన ఫ్యూచర్ కోసం ఉంచుకున్నాము అనేది ఇంపార్టెంట్. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని ఎవరైనా ఎంత జాబ్ చేసినా, ఎన్ని డబ్బులు వచ్చినా కూడా మనము మన ఫ్యూచర్ కోసం ఆలోచించుకొని మనము డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే మన ఫ్యూచర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఏది లేదన్నా, ఏది కావాలన్నా మనకి డబ్బులే కావాలి. సో అందుకని నేనైతే ఈ విషయం చెప్తున్నాను. ఇంకా ఇది నా హస్బెండ్ నాకు ఇచ్చినాడు, కానీ నేనేం పెద్ద ఖర్చు చేసుకోలేదు, ఆయననే నాకు అన్నీ కొనిపిస్తాడు. ఇంకా అందుకని నేను దాచుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇది ఫస్ట్ వీడియో, ఒక వీడియో ఇదే వీడియో పెట్టినాను. తర్వాత దీనికి రిలేటెడ్ వీడియో చేశాను అనమాట, నాది అమౌంట్ ఎంత అయిందో అని చెప్పేసి. ఇంకా నేను అనుకున్నంత రీచ్ వెళ్ళలేదు, నేను వాయిస్ కూడా సరిగ్గా రాలేదని చెప్పేసి నేను మళ్ళీ దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.